ఒకప్పుడు చిన్న ఊర్లో అక్క మరియు బావ ఉండేవారు. వీరిద్దరూ కలిసి రైతుగా పనిచేస్తూ సంతోషంగా జీవించేవారు. కాని బావకి ఒక అలవాటు ఉండేది. అతడు తనను అత్యంత తెలివైన వాడిగా భావించేవాడు. ఎవరు ఏ పని చెప్తే కూడా ఇది నాకు తెలుసు అని గర్వంగా చెప్పి తన పద్ధతినే చేస్తాడు. ఒకరోజు బావకు పొలంలో పనిచేసి విత్తనాలు విత్తాల్సింది. అక్క చెప్పింది, అక్క బావా, విత్తనాలను తడిమట్టిలో వేయాలి. రాబోయే వర్షానికి బాగా మొలకెత్తుతాయి. బావా, ఓహో, నాకంతే తెలుసు. కానీ నేనొక కొత్త పద్ధతి ప్రయత్నిస్తాను. పొడి మట్టిలో వేస్తే తొందరగా మొలకెత్తుతాయి. అక్కడున్న పాత రైతు కూడా బావుకు సలహా ఇచ్చాడు. వర్షం వచ్చేలోపు విత్తనాలు పొడిగా ఉంటే అవి పాడవుతాయి బావా. కాని బావ వినలేదు. తన అతితెలివితో విత్తనాలు పొడి మట్టిలో వేశాడు. వారం రోజులైనా వర్షం రాలేదు. విత్తనాలన్నీ ఎండిపోయాయి. తరువాత పెద్ద వర్షం వచ్చింది. కాని అప్పటికి విత్తనాలు పాడయ్యాయి. పంట లేకుండా బావ బాధపడిపోయాడు. అప్పుడే అతడు అక్క దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అక్కా, నన్ను క్షమించు. మీ మాట వినలేకపోయాను. నేనెప్పుడూ ఈ అతి తెలివి చూపించను. అక్క ప్రేమగా బావ భుజం మీద చేయి వేసి అంది, తప్పులు చేసేవాడే నిజమైన మనిషి బావ. కాని వాటి నుంచి పాఠం నేర్చుకోవడమే నిజమైన తెలివి. ఆ రోజు నుంచి బావ ఎప్పుడూ వినయంగా పెద్దల సలహాలు విని పనిచేయడం మొదలుపెట్టాడు.